ఉద్యమ ధర్మానికి ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమానికి పెద్దలు ఫిబ్రవరి ఇక్కడ విచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆవరణ కమిటీ విద్యార్థులను తెలంగాణ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు వెళ్ళిపోతాం. ప్రతి ఏడాది వస్తుంది సంతాప సభ. అలా మాట్లాడుకుంటూ పోవద్దు అని ఒక ఆశని ఒక మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి. అవును, మనం కొట్లాడినాం, తెచ్చుకున్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? గతాన్ని నిల్వ చేసుకోవడం చాలా మంచిది, కానీ భవిష్యత్తు ఏం చేయాలి? మీరు ముందుండి పోరాడారు, మేము అమెరికాలో ఉండి వీలైనంత వరకు ఆర్థిక వనరులు, ఇంకోటో మోరల్ సపోర్టు, నైతిక మద్దతు ఇచ్చినాం. మనమందరం కలిసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. సోనియా గాంధీ గారు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా ధైర్యం చేసి తెలంగాణ ఇచ్చింది. మరి దగ్గరగా జమీలుద్దీన్ గారు వీళ్ళ ఆశయాలని, ఆకాంక్షల్ని మరి ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలా? ఒక్కడే గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా నేను ఒక్కటి చెప్తా ఉన్నా, తెలంగాణలో మన ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ
అత్యధికంగా విలువ ఇవ్వాల్సింది చదువు కోసం మన బిడ్డల్ని చదివించాలా, ఇంకా బాగా చదివించాలి, ఇంకా బాగా. మీ ముందు కోదండరాం చదువుకున్నటువంటి అర్హత ఏమి? ఆయన చదువు వల్లనే ఈ స్థాయికి వచ్చింది. ఆయన ప్రొఫెసర్, నాకు వెన్నెలక్క కానీ పిహెచ్డి చేసింది చదువు వల్ల అర్హత. గద్దరన్న బిడ్డగా అర్హత సంపాదించిందని నేను అనుకుంటలేను. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్నది, ఎంబీఏ చేసింది, పిహెచ్డి చేసింది. మనం లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు పెడుతున్నాం. దాంట్లో 2%, 3% బడ్జెట్ని మనం చదువుకు కేటాయించడానికి వెనకాడుతున్నాం. మిడ్ డే మీల్స్ పెట్టడానికి వెనకాడుతున్నాం. మధ్యాహ్న భోజనం పెట్టడానికి పిల్లలకి. ఇట్లాంటి పరిస్థితి పోవాలి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప యజ్ఞం. అట్లాగే సమాజం కోసం, ప్రజల కోసం, అనగారిన వర్గాల కోసం, రానున్న తరాల కోసం తమ జీవితాలు త్యాగం చేసిన గద్దరన్న, జహరయ్య అలాంటి ఎంతో గొప్ప అమరులను గుర్తు చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకొని మన పిల్లలకు కథలుగా చెప్పుకోవాలని మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. కలిసిన తర్వాత నవ్వుకుంటూ వచ్చేవాడు. అంత గొప్ప వ్యక్తి, నిశ్శబ్ద విప్లవం జహీర్ అలీ ఖాన్. గద్దరన్న ప్రపంచాన్ని కనిపిస్తే జహీర్ అలీ ఖాన్ వెనక ఉండి గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతో మహానుభావులని ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ నడిపిన గొప్ప వ్యక్తి. నేను వీడి దాకా వచ్చినా అంటే నా కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, డీజిల్ ఉండాలి, లేకపోతే బస్సు పేరు ఉండాలి, బస్సు కిరాయి ఉండాలి, నాకు నీళ్ళ బాటలు ఉండాలి, సద్ది ఉండాలి, తిండి ఉండాలి. అప్పుడే వచ్చి నేను దుఃఖలాడతా, జైతాలంగా అడగలుగుతా, కొట్టాలి. అవునా కదా? నాకు తిండి లేకపోతే, బస్సు లేకపోతే నేను రానన్నా అంట. అవునా కదా? నేను రాను, అంత దూరం మధ్యలో ఏదొస్తాను. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడినారో వాళ్ళకు జహీర్ అలీ ఖాన్ గారు బస్సు కిరాయి ఇచ్చేవాడు. జహీర్ అలీ ఖాన్ గారు అన్నం వండి ప్యాకెట్లు ఇచ్చి పంపించేవారు. తెలంగాణ ఉద్యమంలో అక్కడ హోరాహోరు ఉస్మానియా కొట్లాడుతుంటే, వివిధ ప్రాంతాల్లో కొట్లాడుతుంటే, ఇందాక అందరూ చెప్పినట్టు జహీర్ అలీ ఖాన్ సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సర్ది కట్టి పంపించేవాడు. కదా లేదా అని ఒక చిన్న ప్రశ్న. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గద్దరని మేము ఎప్పుడు ఆపలేము, మా నాయనని మేము ఎప్పుడు ఆపలేము. అట్లా మేమే కాదు, ఇక్కడున్న వేదిక మీద ఉన్న పెద్దలు మిమ్మల్ని కుటుంబాలు ఎప్పుడు ఆపాయి, ఇక్కడ కళాకారుల్ని కుటుంబాలు ఎప్పుడు ఆపాయి, ఒక ప్రజాసేవకుని, ఒక విప్లవకారుని, ఒక విప్లవ యోధుని కుటుంబాల పాపం ఎప్పుడు ఆపాయి. వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు నాయన నువ్వు బిడ్డ నువ్వు భయపడకు. నేను డాక్టర్ సాబ్ని అడిగిన, ప్రసాద్ గారిని అడిగినా, నాకు కాలు చేతులు పని చేయదంటే ఆపరేషన్ అయిపోతే, నా కాలు చేతులు పనిచేయి, నా కాలు చేతులు పనిచేయి, కానీ నా గుండె పని చేస్తుందంట బిడ్డ, నా గొంతు పని చేస్తుందంట బిడ్డ, నా గుండె గొంతు పని చేస్తే చాలు, అంపశే మీద పండుకొని భీష్ముల్లాగా ఈ యుద్ధాన్ని నడుపుతా అన్నాడు. అంటే పెట్టు మీద పండుకొని ఈ తెలంగాణ నుంచి మరో స్వాతంత్ర ఉద్యమాన్ని నేను మొదలుపెట్టబోతున్నాను అన్నాడు. ఆ స్వాతంత్ర ఉద్యమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. గద్దర్ను యాద్ చేసుకుంటాం. మనుషులందరూ కూడా అందరం పుట్టిన వాళ్ళందరం పోతాం, ఎవరం భూమిని పట్టుకొని ఉండేటోళ్ళం కాదు. కానీ కొందరిని యాద్ చేసుకుంటాం. ఎందుకు యాద్ చేసుకుంటాము? ఏ మనిషి తన కోసం కాకుండా మంది కోసం బతుకుతాడో వాళ్ళని యాద్ చేసుకుంటాం. రావిశాస్త్రి గారు ఒక కథను రాస్తారు. ఆయన గురించి మంచిని కానీ చెడుని కానీ అనుకోరు. అంటే ఆయన ఉన్నాడు పోయిండు అనేది కూడా లోకం పట్టించుకోరు. మంచిగా చెడని అనాలి కదా. మంచిగా చెడని కోరుకుంటే అట్లా కాదు. ప్రజలు నలుగురి కోసం బతికి ఆయన తిట్టినోళ్ళు ఉన్నారు. ఈయన చేయబట్టి కట్టడి చెదిరిపోతున్నది, సమాజం పాడైపోతుందని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయన చెయ్యగా మేము మనుషులాగా బతుకుతున్నాం అనుకోని కలిసినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఆ కోట్లాది మంది ఉండబట్టే ఇవాళ గద్దరి ఆగిపోయారు. ఆయన తెలంగాణ ఆత్మ గద్దరికి అర్థమైనంత వేరెవరికి అర్థం కాదు. ఈ సమాజము ఆత్మగౌరవం కోరుకుంటుంది. ఆత్మగౌరవం కోసం తల్లాడుతుంది. ఆత్మగౌరవం కోసం ఎంత
ఏర్పడుతుందనే విషయం దగ్గరకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఆ సదస్సు నిర్వహించి తమకు తాముగా చేయవలసింది చాలా ఉంది. ఈ మత విద్వేషాలు పోయి మనుషులందరూ కలిసిమెలిసి జీవించగల సమాజం రావాలి అని కలలు కానీ ఆ సమాజ నిర్మాణం కోసం వాళ్ళు సుఖమయమైన జీవితాన్ని వదిలేసి సమాజ మార్పు కోసం నడుంది. అది జరిగింది.